అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మేజర్గా మేము ఎక్కడ ఉన్నామంటే పెద్ద మసీద్ మార్కెట్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఆదోళనలో అతిపెద్ద సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య. మేజర్ ఏ సమస్య పెద్ద సమస్య కాదు. ఆదోళనలో ట్రాఫిక్ సమస్య అనేది ఒక పెనుభూతం లాగా అతి పెద్దమైన ఆదోని ప్రజానికానికి ఒక పెద్ద సమస్య. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరే ఈరోజు మా వీడియోస్లో మీరు కొన్ని విజువల్స్ చూస్తారు. మేము ఎందుకు ఈ వీడియో తీయడానికి ముఖ్య గల కారణం ఏంటంటే సాయంత్రం మేము ఇక్కడ నుంచి వెళ్తుంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉషాసి హాస్పిటల్కి వెళ్ళాలంట. దాదాపు ½ అన్ అవర్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. చూస్తే మాత్రం ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్లో కొంతమంది కూడా అవేర్నెస్ లేకోకున్నట్ల సరే ఎవరు ఎట్లా పోతే నాకేంది అన్నట్ల ఎవరు కూడా స్పేస్ కూడా ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ఆటో స్టాండా లేకుంటే ఏదో మాకు అర్థం కాదు. కానీ దాదాపు మేము ఇక్కడ ఉండి ½ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ఉన్నాము. ఒక ఆటో ప్యాసింజర్స్ కోసం అక్కడే నిలిపాను. అతను ఆ ఒక్క ఆటో కోసం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. కానీ ఆయన ఎవరు చెప్పినా కానీ తీయటం లేదు. సార్ ఏమనంటే మేము చేసుకుని తింటాం. చేసుకుని తినడానికి ఎవరేం ఇబ్బంది పెట్టట్లేదు మీకు. కాకపోతే ఏంటంటే మీరు కూడా మీ యొక్క ఉపాధి కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ సిఐ గారు గంటా సుబ్బారావు గారు కూడా చాలా అవధిలాలు కష్టపడుతున్నారు ప్రతి ఒక్క. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాల్సిన మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉన్నా కానీ వాళ్ళు మొత్తం కష్టపడి ఆదోళనలో ఉన్న 42 వార్డులలో మేజర్ ట్రాఫిక్ దగ్గర అట్లే కష్టపడి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం చేసిన తర్వాత మళ్ళీ పోతే యథాస్థితిగా మళ్ళీ ఆ రకంగానే ఉంటారు. సో అవేర్నెస్ అనేది మనలో రావాలి. ఈ వీడియో తీయడానికి ముఖ్య గల కారణం అదే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే బంగారు షాప్ దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తే మాత్రము ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టి కమిటీ సభ్యులందరినీ పిలిచి చెప్పడం జరిగింది. ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ పెట్టుకోమని చెప్పి. కాకపోతే ఎవరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. అక్కడ ఎవరు ఇష్టానుసారంగా ఇక్కడ ట్రాఫిక్ అక్కడ ట్రాఫిక్. బహుశా వాళ్ళు రోడ్డుతో సహా బిల్డింగ్ కొన్నారో లేకుంటే అర్థం కావటం లేదు. ఆ రోడ్ అనేది ఆ రకంగా ఉంది. సో దీని మీద అందరూ ఆదోని ప్రజలు కూడా ప్లస్ దీని కూడా అధికారులు కూడా మళ్ళీ ఒక్కసారి సిన్సియర్ దృష్టి పెట్టి ఈ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా ఆదోని. అందరికీ నమస్కారము. ప్రతిరోజు ఆదోనిలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ఆదోని ప్రజలు ఆ సమస్య ఏమంటే ట్రాఫిక్ జామ్ అన్నమాట. ఇంకొకటి షరాబ్ బజార్ మొదలుకొని మున్సిపల్ మెయిన్ రోడ్ వరకు కూడా హెవీ ట్రాఫిక్స్. ఇక్కడ ఏదో కొన్ని ఆటోలు ఆగినాయి కదా, ఇక్కడ రోడ్ల మీద అసలు ఆటో స్టాండ్ కి పర్మిషన్ అనేది ఎవరు కూడా ఇవ్వరు. కానీ ఆటో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆటో స్టాండ్ మేము ఎక్కడ పెట్టుకోలేకపోతే ఎక్కడ పెట్టుకోవాలా అంటున్నారు. ఇట్లాంటి అన్నిటినీ పర్యవేక్షించడానికి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఒక కానిస్టేబుల్ అయినా ఏర్పాటు చేసి ఉంటే కొంతవరకు అన్నా ట్రాఫిక్ జామ్ నియంత్రణ కావడానికి లేదా ప్రజలు సౌకర్యంగా వెళ్ళడానికి ఒక అవకాశం ఉండేది. ఇక్కడ చూడండి, అక్కడి నుంచి కూడా డబల్ లైన్సే, ఇటు రావడం అటు పోవడం, మధ్యలో వెహికల్స్ చిన్న వెహికల్స్ కూడా దూరి వెళ్తూనే ఉన్నాయి. నియంత్రణ అనేది చాలా కష్టంగా ఉంది. ఆదోని ట్రాఫిక్ సిఐ గారు కూడా ఆయనను చూస్తారు, సైడ్ లో ఉండే తోపుడు బండ్లు కానీ మిగిలిన వాళ్ళు కానీ తీసి పక్కన పెడుతున్నారు. కానీ ఆయన పోయినాక ఒక 5 నిమిషాలకే మళ్ళీ యథాస్థానంలోన వెహికల్స్ కానీ తోపుడు బండ్లు కానీ పండ్లు కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా అట్లనే పెట్టుకుంటున్నారు. మనం కూడా ప్రజలలో ఒక భాగమే కాబట్టి మనం కూడా ఈ ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంలో భాగస్వామ్యం అవ్వాలంటే మనం కూడా అధికారులకు సహకరించాలి. లేకపోతే ఈ సమస్య నుండి బయటపడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. జనాభా పెరిగింది, రోడ్లు వెడల్పు మాత్రం ఇంతవరకు కాలేదు. నేను చిన్నప్పటి నుండి చూసిన రోడ్లు ఇట్లనే ఉన్నాయి. కానీ అసలు రోడ్డు విస్తరణ కార్యక్రమం చేసి ఉండంటే చాలా బాగుండేది. ఆ రోడ్ల విస్తరణ కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఉన్న రోడ్లనే మనమే ఉపయోగించుకుందాము. ఎలాగో ఎవరు స్పందిస్తారా లేదా అన్నది తర్వాత మాట. కాకపోతే మనమే అవేర్నెస్ గా ఒక బాధ్యతాయుతంగా ఉన్నంతలో కొంచెం సర్దుకొని అయినా తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదోనిలో రోడ్ల విస్తరణ వెంటనే చేయాలని అధికారులను కూడా కోరుకుంటున్నాను. నా పేరు అంజినమ్మ, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిని, ఐటీడీపీ టవర్ అధ్యక్షురాలు. ఇప్పుడు ఆ పిల్లోనికి అర్ధగంట ఆటో పార్క్ చేసుకుంటావాడు.
అవునా? ఇక ట్రాఫిక్ తమ్ముడు ఇది పార్కింగ్ ఇదేమన్నా పార్కింగ్ ఇది కాదు రోడ్ ట్రాఫిక్ ఎట్లుంది అక్కడ ఆటలు ఇక్కడ ఆటలు మీరు ఎక్కేంత వరకు ఏడైనా దూరంలో పెట్టుకోవాలి అప్పుడు మీరు పైగా ట్రాఫిక్ జరా పలకర కాదనా ఇదేమన్నా కాదు ఆటో స్టాండ్ ఇదేమన్నా కాదు ప్యాసింజర్లు ఎక్కింత ఇప్పుడు ఏమిది రోడ్ మార్కెట్ రోడ్ ఇది దీని మీద ఎవరికైనా పొడిస్తే ఎట్లానా ఇట్లా ఉంటుంది. यहाँ सवार इधर भी रख रहे उधर भी रख रहे गाड़ियाँ. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ,
కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.